అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. నిదానమే ప్రధానం అని మనం కొన్నింటిలో ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మనం నిదానంగా ఉంటేనే మంచిది అని, స్పెషల్లీ ఆహార విషయంలో. ఇదిగో ఈరోజు తినంగానే రేపు అయిపోవాలి అలా అంటే మాత్రం అస్సలు కుదరదు. ఇప్పుడు మేము ఏదైతే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు మంచి మంచి రెసిపీస్ కానీ ఔషధాలని కానీ అందిస్తున్నామో అవన్నీ కొన్ని రోజుల పాటు పాటిస్తే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే కొంచెం నిదానంగా గనక మీరు అలా మేము చూపించినవన్నీ ఫాలో అవ్వడము తినటము చేస్తూ ఉంటే మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో మరి ఈరోజు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరి కోసము ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్గా ఉన్నాను మ్యామ్. అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ రెసిపీ అనమాట. మనకి డ్రెస్సెస్లో న్యూ అరైవల్స్ అని పెడుతూ ఉంటారు కదా, అలాగే అనమాట. సో నేను వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, ఈరోజు దేంతో కొత్త దాంతో ఎలాంటి రెసిపీ తయారు చేస్తున్నారా, ఎలాంటి ఔషధాన్ని మా అందరికి అందిస్తున్నారా అని చెప్పి. సో మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచులు ఎవరికి మేలు చేసే రెసిపీని అందిస్తున్నారు? మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కావాల్సినటువంటి ట్రెండింగ్లో ఉంది కదా. అంటే ఎవరైనా కానీ వయసుతో పాటు ఇంకా వృద్ధాప్య దశలో వస్తున్నప్పుడు అవన్నీ ఛాయలు ముఖానికి కనిపించకుండా వాళ్ళ యాక్టివిటీస్లో కనిపించకుండా ఉండాలనుకుంటారు కదా. అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీలో కానీ మెంటల్ స్టేటస్లో కానీ అలానే ముఖం కూడా ఛాయ మంచిగా మెరుగ్గా ఉండాలనేసి. ఖచ్చితంగా మ్యామ్. సో అందుకని అలాంటిది ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. నాకు తెలిసి మీరు నా కోసమే కదా ఈ రెసిపీ తయారు చేశారు. మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫేస్ అందంగా కనిపించే వాళ్ళని అవి ఇవి ఫేస్ కి తెగ రాసేస్తూ ఉంటాం, కానీ ఇంటర్నల్ గా మనం తీసుకుంటే ఆ గ్లో అనేటువంటిది న్యాచురల్ గానే ఉంటుంది అన్నమాట. అలా ఇంటర్నల్ గా తీసుకుని ఏంటిది అనేది వెయిటింగ్ అనమాట. ఏంటి మేము ఇంతకీ అది? అదే సూర్యముఖి పొడి. సూర్యముఖి పొడి ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సూర్యముఖి పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, మిరియాలు, మినపప్పు, ధనియాల పొడి, ఇంగువ, సైంధవ లవణం, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, నూనె. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ ఆన్ చేసేసాను వెంటనే. నేను కూడా ఆన్ చేశాను ఇక్కడ. సుమన్ ప్యాన్ పెట్టేశాను. సో మనం ఇడ్లీకి పొడి తయారు చేసేసుకుంటాం, దోశకి కూడా పొడి తయారు చేసుకుంటాం, కంది పొడి అనేసి, నువ్వుల పొడి, చాలా పొడులు తయారు చేసేసుకుంటాం కదా. ఇడ్లీ పొడి, దోశ పొడి. ఇప్పుడు మనం ఈ పొడి అందుకనే తయారు చేసుకుంటున్నాం. అంటే మొత్తగా తినకుండా ఇలా వాటిల్లో కూడా తినొచ్చు అనమాట. సో అందుకనేసి ఇలాంటి పొడి తయారు చేసుకున్నట్లయితే మనం యవ్వనంగా కనిపిస్తాము, అలానే మన అవయవాలు అన్ని కూడా చాలా పటుత్వంగా కూడా ఉంటాయి అనమాట, స్ట్రాంగ్ గా. ఎగ్జాక్ట్. ఓకే. సో మనం ప్యాన్ పెట్టాను ముందుగా. అంటే నూనె వేయాలా? నూనె వేసేయండి. నూనె వేసి మనం కొంచెం వేడయ్యాక మిగతా అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ ఒకటి తర్వాత ఒకటి వేసుకో. ఒక స్పూన్. ఒక స్పూన్. ఓకే, నూనె వేసేసాను. సో తర్వాత ఇప్పుడు ఏమేమి వేయమంటారు? ముందుగా శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. మొత్తమా? ఇక్కడ మనం ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఉంటాయి కదా, వేసేయండి. శనగపప్పు, మినపప్పు, మిరియాలు కూడా వేసేయండి. సో సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. కొన్ని వేసుకున్నాం మిరియాలు, ఎన్ని ఉంటే దానిలో ఒక 1 స్పూన్ వేసుకున్నాం మిరియాలు. ఓకే, అంటే 2 స్పూన్స్ అవి శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు అయితే 1 స్పూన్ మిరియాలు. తర్వాత పొద్దుతిరుగుడు గింజలను వేసుకుందాం, ఎందుకంటే అవి కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడతాయి కదా. ఒక హాఫ్ వేసుకుందాం దానిలో. ఓకే. సో పొద్దుతిరుగుడు గింజలు వేసుకున్నాము, దాంతో పాటుగా ఎండుమిర్చీలు కూడా వేసుకుందాము. ఒకసారి మనం ఇది తిప్పేద్దాము, ఎందుకంటే గింజలు, పొద్దుతిరుగుడు గింజలు కొంచెం రోస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ పచ్చి పచ్చి వాసనగా ఉంటుంది. అది మంచిగా రోస్ట్ అయితే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. సో పొద్దుతిరుగుడు గింజల్ని కూడా మంచిగా వేగించుకుంటున్నాము. అసలు ఈ పొద్దుతిరుగుడు గింజల్ని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, పర్ పర్సన్ రోజుకి ఎంత తీసుకోవాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్పండి. పొద్దుతిరుగుడు గింజలు అనేటువంటిది విటమిన్ ఈ కాంపోనెంట్ చాలా అధికంగా ఉంటుంది. అది యాంటీ ఫర్టిలిటీ, అంటే ఇన్ఫర్టిలిటీ బాధతో ఎవరైతే బాధపడుతుంటారో వారందరికీ కూడా ఫర్టిలిటీ రేట్ని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలానే యాంటీ ఏజింగ్, అంటే వయసుతో వచ్చేటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి అన్నింటినీ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టించేటువంటి సామర్థ్యం మన పొద్దుతిరుగుడు గింజలకు ఉన్నది. ముఖ్యంగా మనకి మోకాళ్ళకి, అంటే ఏవైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, జాయింట్ మధ్యన ఉన్నటువంటి వాపు, అలానే నొప్పి, వీటిని కూడా బాగా తగ్గిస్తుంది అన్నమాట.
అందుకనే దీనిలో రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని కూడా చెప్పొచ్చు. జింక్, కాల్షియం అధికంగా ఉంటుంది. అవి మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. అందుకని ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా మనం ఇది వాడుతుంటాం. రోజుకి ఓన్లీ పొద్దుతిరుగుడు గింజల పౌడర్ నే 1 స్పూన్ తిన్నట్లయితే ఎంటీ స్టమక్ లో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. సో మనకి ఇప్పుడు మనం ఈ ఆయుర్వేద ఆహారంలో మనం చెప్పుకున్నవన్నీ కూడా మాక్సిమం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి, బీపీని తగ్గించడానికి, షుగర్ ని తగ్గించడానికి అని చెప్తున్నాం. ఎందుకు? ఇవే మన ప్రధాన సమస్యలు అనమాట. ప్రస్తుతానికి మన డైటరీ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహారం అంత హితకరంగా లేదు కాబట్టి మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ అధికంగా ఉంటున్నాయి. సో ఇవన్నీ తగ్గించాలంటే మనం టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ కూడా ఇంకా కొంచెం అబ్నార్మల్గా రేషియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇవి న్యాచురల్గా మన సహజ సిద్ధమైనటువంటి ఆహారంలోనే ఇలాంటి ఔషధాలు ఉన్నట్లయితే మనకి మెడిసిన్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. సో మ్యామ్ ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం వేగినాయి కదా, దీంట్లో మనం ఇంగువ కూడా వేసుకున్నాం. ఎంత? ఒక 1/2 స్పూన్ వేసేద్దాం. ఓకే, ఇంగువ వేస్తున్నాం మనం ఇక్కడ. ఇంగువ, సైంధవ లవణం కూడా వేయినా. సైంధవ లవణం కూడా ఒక తగినంత సైంధవ లవణం వేసుకుంటున్నాము. ఉప్పు కూడా వేసేసుకున్నాం తగినంతగా. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. ధనియా పౌడర్ కూడా వేయినా. వేసాను. ఎంత? 1 స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఎండుమిర్చిలు కూడా కాసేపు వేగించుకోవాలి కదా, మొత్తం వేసేస్తాను. సో ఒక 4-5 ఎండుమిర్చీలు ఉన్నాయి, దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎండుమిర్చీలు కూడా వేసుకొని కొద్దిగా వేగించుకుందాము. సో ఓకే, సో ఇలాగ మనకి మామూలుగా అయితే ఈ విటమిన్ ఈ అనేవి ఇవి జెల్లీస్ టైప్ లో కూడా వస్తూ ఉంటాయి కదా మ్యామ్. సో ఇంకా ఇది తింటున్నట్లయితే దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. అవును, అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి కెమికల్ సబ్స్టెన్స్ ఎప్పటికైనా మన వేసుకున్నంత వరకు బాగానే పనిచేసినట్టుగా అనిపిస్తే కానీ దాని మొత్తం అబ్జర్ప్షన్ మన బాడీలో ఉండదన్నమాట. ఇట్లా మనం రా మెటీరియల్గా మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది మన శరీరంలో ఉన్నటువంటి అనేక ఎంజైమ్స్ ఇంకా వాటన్నిటితోటి మిక్స్ అయిపోయి మనకి కావాల్సినటువంటి ఎనర్జీని కూడా సప్లై చేస్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆమదోషాన్ని కూడా తగ్గిస్తున్నాయి. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే వేరియస్ ప్రాసెస్ ద్వారా మన శరీరంలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఆహారం సారకీట భాగంగా విభజన అవుతుంది అనమాట, యూరినరీ మ్యాటర్, ఫీకల్ మ్యాటర్గా. అలా ఒక చిన్న చిన్న కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవి టాక్సిక్ లెవెల్స్ లాగా ఉంటాయి అనమాట. సో అంటే మన శరీరంలో ఉన్నటువంటివి బయటికి వెళ్ళాలి, మిగతా ప్రోడక్ట్ అంతా కూడా మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ వెళ్ళలేని పక్షంలో ఏమవుతుందంటే అవన్నీ టాక్సిన్స్గా ఉంటాయి అనమాట. ఆ టాక్సిన్స్ అనేటువంటివి మళ్ళీ మనకి డిసీజెస్ రావడానికి చాలా అంటే బేస్ లాగా ఫామ్ అయిపోతాయి. సో అందుకని మనం తీసుకున్న ఆహారం తర్వాత వచ్చేటువంటి ఆ కెమికల్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ పొద్దుతిరుగుడు గింజలు చాలా ఉపయోగపడతాయి. అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దీని మూలంగా మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండడంతో పాటు మోకాళ్ళల్లో గుజ్జు అంటే అరగకుండా, ఒకవేళ అరిగితే గనక అది రీప్లేస్ చేసేటట్టుగా, మనకి విటమిన్ ఈ మనం అందంగా తయారయ్యేటట్టుగా, ఏజింగ్, యాంటీ ఏజింగ్, ఏజ్ ఎక్కువ కనిపించకుండా, ఇంకా ఇంకా చాలా చెప్పారు మేడం. సో అలాంటివన్నీ కూడా వస్తాయి. పూర్వకాలంలో ఫార్మర్స్ అందరు, రైతులందరూ కూడా పండించినవి అలా మంచిగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. రాగా ఫామ్గా కానీ చాలా వరకు వాళ్ళు యూజ్ చేశారు. అందుకనే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడిన, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా పొద్దున్నుంచి ఎండలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకునేవారు కాబట్టి. ఓకే, అంతేలేండి, కరెక్టే. సో ఇవి వేగిపోయినాయి కదా మ్యామ్. సో స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొంచెం చల్లారాక మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ పొద్దుతిరుగుడు గింజలు అంటే వీళ్ళు తినకూడదు అని ఏమన్నా ఉందా? అందరూ తీసుకోవచ్చు డైలీ. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా 1 టీ స్పూన్ ఓన్లీ పొద్దుతిరుగుడు గింజల్ని పౌడర్ లాగా చేసుకొని తిన్నట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అప్. మామూలుగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లోనే ఇవి కూడా వస్తాయి కదా, నానబెట్టుకొని మామూలుగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. వాటితో పాటు ఇవి మనం చిన్న చిన్నగా ఉంటాయి కదా మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఎవరైనా కూడా 1 స్పూన్ నానబెట్టుకొని తినొచ్చా, డైరెక్ట్ గా నానబెట్టుకొని తినొచ్చు? డైరెక్ట్ గా తినాలి అని అంటే కొంచెం చేదులాగా అనిపిస్తాయి, అందుకనే కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నట్లయితే 1 స్పూన్ తీసేసుకోవచ్చు. లేదంటే నానబెట్టుకుంటే ఆ చేదుతనం కొంచెం పోయి మంచిగా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో 1 స్పూన్ నానబెట్టేసుకొని మామూలుగా రోజు 5 బాదం పప్పులు అలా నానబెట్టుకుంటూ ఉంటారు కదా, సో దాంతో పాటుగా 1 స్పూన్ ఇవి కూడా నానబెట్టుకొని పొద్దున్నే తినట్లయితే, అంటే ఒకవేళ ఇలా కాదు మేము అలా కూడా తింటాము అనుకున్నట్లయితే కనుక అలా తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా పౌడర్ రూపంలో తీసుకుంటే ఇంటిల్లిపాది కూడా తింటారు కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కూడా ఇది త్రిదోష సామ్యతను కూడా ఇస్తుందని చెప్పారనమాట. ఇంకా సప్తధాతు పోషణ అన్నాం కదా, సో అది కూడా మనకు కల్పిస్తుంది ఓన్లీ పొద్దుతిరుగుడు గింజలు ఒక్కటే. అండ్ మన ఈ మిశ్రమం అంతా దీనిలో ధనియాలు కూడా వేసాము, సైంధవలవణం వేసాం, శనగపప్పు, ఈ మిశ్రమం అంతా ఉంది కదా, ఇవంతా కూడా మనకి త్రిదోషాలని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. ఓకే, సో చూసారు కదా ఇక్కడ మేము ఇలా చెప్తూ ఉన్నాము. మిశ్రమం కూడా కొద్దిగా గోరువెచ్చగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం.
సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా మిశ్రమాన్ని చక్కగా ఇలానే తినాలనిపిస్తూ ఉంటుంది చాలా మందికి కానీ పొడి చేసుకొని తింటే దాని యొక్క టేస్ట్ ఇంకా చాలా అదిరిపోతుంది. ఎస్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా వచ్చింది చూసారా ఎంత చక్కగా ఉందో పౌడర్. నిజంగానే అసలు అది ఏమంటారు సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అంటే చేయలేరు. వాసన కూడా చూడండి ఎంత బాగా మంచి అరోమా. సో ఇదంతా కూడా మనం చక్కగా సర్వ్ చేస్తాం. సో ఇదైతే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి సూర్యముఖి పొడి రెడీగా ఉంది. ఓకే, సో సూర్యముఖి పొడి రెడీగా ఉంది. దీని గురించి మరింత చెప్పాల్సిన పని లేదు, మేడం ఆల్రెడీ చెప్పేస్తారు కాబట్టి. అసలు టేస్ట్ ఎట్లుంది, నేను వేసుకున్న ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అనమాట. బాగుంది. అప్పుడప్పుడు మనం వీలైతే కూరలలో కానీ కూడా ఇలా ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఎండుమిర్చిలు కూడా భలే సరిపోయినాయి. నేను యాక్చువల్గా సరిపోవేమో అనుకున్నాను, కొద్దిగా కారం తక్కువ అవుతుందేమో, చప్పగా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆహాహా ఎంత బాగుందో తెలుసా. నిజంగా దీంట్లో రైస్లో అలా ఒక స్పూన్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఎంత మాత్రం మూత ఎక్కిపోతుంది. ఈవెన్ టిఫిన్స్లో అయినా కానీ. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మనకు అందించే ఈ సూర్యముఖి పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సూర్యముఖి పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, మిరియాలు, మినప్పప్పు, ధనియాల పొడి, ఇంగువ, సైంధవ లవణం, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, నూనె. సూర్యముఖి పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా మిరియాలు, 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు వేసుకొని కలుపుతూ వేగించుకోవాలి. తరువాత 1/2 చెంచా ఇంగువ, రుచికి సరిపడా సైంధవ లవణం, పసుపు, 5 ఎండుమిర్చీలు వేసి మరి కాసేపు వేగించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మెరుగైన ఛాయను అందించి ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యముఖి పొడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. చిగుర్ల వాపు అలానే చిగుర్ల నుంచి వచ్చేటువంటి రక్తాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే లవంగాల పొడిని మంచిగా 1 స్పూన్ తేనెలో కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే చిగురు వాపు ఉందో అక్కడ చక్కగా మర్దన చేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పుకిలు పట్టాలి. ఇలా చేసినట్లయితే చిగుర్ల యొక్క వాపు తగ్గుతుంది, అలానే రక్తం కారడం కూడా తగ్గుతుంది. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మలబద్ధకాన్ని తగ్గిస్తూ అలానే మనకి జీర్ణాశయంలో వాటర్ కంటెంట్ కానీ జీర్ణాశయ శక్తిని పెంపొందిస్తూ ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే అశ్వగోళాది కషాయం. కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. అశ్వగోళాది కషాయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అశ్వగోళ చూర్ణం, సునాముఖి చూర్ణం, కరక్కాయ పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ ఏం చేద్దాం? మనం కషాయం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనం 1 గ్లాస్ వాటర్ని కొంచెం మరిగించుకుంటే సరిపోతాం. సో మనం అశ్వగోళ అన్నాం కదా, ఈసెప్గోల్ అని ఎప్పుడైనా విన్నారా మీరందరూ? చాలా తక్కువ మంది వినుంటారు మ్యామ్, నాకు తెలిసి అందరికి తెలీదు ఈసెప్గోల్ సీడ్స్ అంటే. సో కాన్స్టిపేషన్ బాగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈసెప్గోల్ అనేది వినే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి తిరగని మెడికల్ షాప్ ఉండదు, ట్రై చేయని రెసిపీస్ అనేటువంటి ఉండవు. సో దానిలోనే ఈసెప్గోల్ హస్క్ అనమాట, అంటే సీడ్స్ పైన ఉన్నటువంటి పొట్టు ఉంటుంది చూసారా, ఈసెప్గోల్ సీడ్స్ పైన ఉన్నటువంటి పొట్టు, దానిని మనం ఈరోజు తీసుకుంటున్నాం అనమాట. అది ఇలా ఉంటుంది, చాలా కొబ్బరి పొడి లాగా ఉంటుంది. అవునవును, కరెక్ట్. సో దీన్ని మనం 1 స్పూన్ వేసుకుందాం.
సో చూసారు కదా ఇసబ్గోల్ హస్క్ అనమాట. ఇదిగో ఎగ్జాక్ట్ కొబ్బరి అంటే డ్రై కోకోనట్ పౌడర్ లానే ఉంది. ఇది మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకుండా మలబద్ధకంగా ఉంటే కనుక ఇది తీసుకోండి. ఓకేనా? ఇది వేసిన ఒక స్పూన్ వేయండి. అలానే సున్నాముఖి చూర్ణం అనమాట. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అండ్ ఈజీగా కూడా మనకి సున్నాముఖి కొమ్మలు అని కూడా దొరుకుతాయి. అంటే రా ఫామ్లో దొరుకుతాయి, ఇట్లా పౌడర్లా కూడా దొరికిపోతుంది. మనం ఇప్పుడు సున్నాముఖి పౌడర్ తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూన్. మనందరికీ తెలిసినటువంటి కరక్కాయ పొడి, ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం. సో చూసారు కదా కరక్కాయ ఇప్పుడు ఆల్రెడీ ఒక జిగురు లాగా వచ్చేసింది మ్యామ్. యాక్చువల్గా జిగురు టెక్స్చర్ లాగా మీకు సో ఇది బాగా జిగురుగా ఉన్నట్టుంది కదా మ్యామ్? అవునవును. ఎందుకంటారంటే ఇసబ్గోల్ ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే మనం క్రానిక్ కాన్స్టిపేషన్ అని చెప్పాం కదా. సో మనకి ఎప్పుడైతే మోషన్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుందో అప్పుడు అది మన లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటికి రావడానికి, రెక్టమ్ వరకు రావడానికి అది ఆ ఫోర్స్ కానివ్వండి ఆ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో ఈ ఇసబ్గోల్ ఏం చేస్తుందంటే మోషన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని అందిస్తూ అండ్ ఈజీగా లాక్సేటివ్ లాగా అంటే ముందుకి ఆ మోషన్ అంతా కూడా రెక్టమ్ వరకు రావడానికి ఏవైతే మజిల్స్ యొక్క పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అవసరం పడితే అవన్నీ కూడా ఇచ్చేస్తాయి. సో అలాగ పనిచేస్తుంది అనమాట. మరి ఇది చూసారు కదా ఒక పొంగు వస్తుంది, వచ్చాక ఇమీడియట్ గా ఆఫ్ చేసి మనం తీసుకున్నాం. ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో కూడా చెప్పండి మ్యామ్. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ బాగా కాన్స్టిపేషన్ ఉన్నది, మనం ఒకసారి తాగినా కానీ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, అలానే కడుపులో కొంచెం అజీర్తి లాగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ నైట్ కాదు, మామూలుగా రాత్రి కూడా తీసుకుంటారు కదా. అదే అంటున్నారు, రాత్రి పూట ఖచ్చితంగా తీసుకోవాలి, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఒకవేళ రాత్రి తీసుకున్న ఎర్లీ మార్నింగ్ మనకు ఫ్రీగా మోషన్ అవ్వలేదంటే మళ్ళీ ఉదయం కూడా తీసుకోవచ్చు అనమాట. సో 2 పూటలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇది క్వాంటిటీ మాత్రం మనకి ఎప్పుడైతే హార్డ్ మోషన్స్ ఉంటాయి అప్పుడు మాత్రం ఇంత క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి మనం చెప్పినంతగా. ఎందుకంటే దీని యొక్క మోతాదు అధికంగా తీసుకున్నట్లయితే మనకి లూజ్ మోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అప్పుడు మనం డయేరియా, డిసెంట్రీ అంటాం కదా, అంటే రక్తంతో కూడినటువంటి విరేచనాలు రావచ్చు. తర్వాత డీహైడ్రేషన్తో పాటు మళ్ళీ మన కళ్ళు తిరగడం, గిడ్డినెస్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాక్సేటివ్ కాబట్టి. సో మన కొన్ని రీసెర్చెస్లో కూడా ఎలా చెప్పాయంటే మనం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేసినప్పుడు మనకి శరీరంలో న్యాచురల్గా ఉన్నటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ ఎలిమెంట్స్ కూడా వెళ్ళిపోయినాయి అనమాట. అందుకనే దీని మోతాదు మాత్రం కరెక్ట్గా తెలుసుకొని మనం ఎంతైతే యూస్ చేస్తామో అంతే వాడండి. ఓకే మ్యామ్. మనం ఫిల్టర్ చేసుకుని అవసరమా? అవసరం లేదు కదా ఫిల్టర్, అంతా చూర్ణంలానే ఉండింది. చాలా జిగురులాగా వస్తుంది కదా. అంటే ఈ టెక్స్చర్ మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే మన మోషన్ ఎంత ఫ్రీగా రావడానికి ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది అనేది. యూజువల్గా మనం చెప్తూ ఉంటాను కదా, సో ఏదైనా ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ దాని యొక్క అపియరెన్స్ని బట్టి మనకి దాని యొక్క బెనిఫిట్స్ అన్ని మనకు తెలుస్తుంటాయి. సో దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే ఇంకా మనకి ఎక్కువ గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ గ్యాస్ని కూడా అంటే కంట్రోల్ చేస్తూ ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వకుండా, ఒకవేళ రిలీజ్ అయితే ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా కూడా మనకి మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది. మన జీర్ణాశయ శక్తి కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడం, మళ్ళీ అపెటైట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం, ఆకలి కూడా రావడం. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి అశ్వగోళాది కషాయం రెడీగా ఉంది. చూసారు కదా అశ్వగోళాది కషాయం. ఆలస్యం చేయకండి. సో ఇప్పుడైతే కనుక ఆలస్యం అమృతం విషం. ఖచ్చితంగా చూసిన వెంటనే ఫాలో అయిపోవాలంతే. అలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత చేద్దాంలే, చూద్దాంలే వెళ్ళిపోతుంది బ్రెయిన్లో నుంచి. సో మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అశ్వగోళాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అశ్వగోళ చూర్ణం, సునాముఖి చూర్ణం, కరక్కాయ పొడి. అశ్వగోళాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా అశ్వగోళ చూర్ణము, 1/2 చెంచా సునాముఖి చూర్ణం, 1/2 చెంచా కరక్కాయ పొడి వేసి కలుపుకొని 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణాశయ శక్తిని, ఆకలిని పెంచే అశ్వగోళాది కషాయం రెడీ. చూసారు కదా, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మా అందరికి కూడా అదే కావాలి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన మీ అందరికీ మరింత ఆరోగ్యాన్ని అందించే రెసిపీస్ని మేము తయారు చేసి మీకు అందిస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.